ఓం గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. నా పేరు వివేకానంద స్వామి. నేను వాస్తు సిద్ధాంతిని. వాస్తురీత్యా మన గృహం ఎలా ఉంటే ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో కొన్ని విషయాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన గృహము వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా జీవించేదానికి ఆస్కారం ఉంటుంది. మన ఇల్లు ఏ దిశ వైపు ఉంటుందో ఆ దిశకు సంబంధించినటువంటి పేర్లు మనకు ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. ప్రతి ఇంటికి దిశకు సూర్యుడు ఆధారమవుతాడు. ప్రతి ఇంటిలో కూడా సూర్యుని శక్తి బాగా ప్రసారం జరగాలి. ఈ విధంగా సూర్యుని శక్తి ప్రసారం బాగా జరిగితే ఆ ఇంటిలో ఆరోగ్యములు బాగుంటాయి, అనారోగ్యములు కలగవు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి కూడా తూర్పు 90 డిగ్రీల్లో ఉండాలి, ఈశాన్యం 45 డిగ్రీలు ఉండాలి, ఆగ్నేయము 135 డిగ్రీలు ఉండాలి, దక్షిణము 180 డిగ్రీలు ఉండాలి, పడమర 270 డిగ్రీలతో ఉండాలి. దీనిని మనము దిక్సూచి సహాయంతో చూసి తెలుసుకోవచ్చు. ఏ మూలైనా సరే మనం చూసినప్పుడు ఒక 10 డిగ్రీలు అటు ఇటు ఉన్నా కానీ ఏమీ కాదు. ఒకవేళ ఎక్కువ డిగ్రీలు తిరిగితే ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవచ్చు. దీనిని ఆగ్నేయ ప్రాచి అని, ఈశాన్య ప్రాచి అని అంటూ ఉంటారు. కావున దిక్కులు ఏ విధంగా పెరగకుండా మనం చూసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. ప్రతిదీ కూడా వాస్తుతో కానీ పంచభూతాలతో కానీ సమన్వయంగా మనం జీవించినప్పుడే మన జీవితాలు చాలా బాగుంటాయని మనం వాస్తురీత్యా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో పాజిటివ్ శక్తి, నెగిటివ్ శక్తి అనేవి ఉంటాయి. ఏ ఇంటిలో అయితే పాజిటివ్ శక్తి ఉంటుందో ఆ ఇంట్లో ఆరా శక్తి బాగా ఉంటుంది. ఆరా శక్తి ఎంత బాగుంటే మన బాడీలో కూడా ఆరా ఎనర్జీ అంత పుష్కలంగా ఉంటుంది. ఆరా ప్రతి ఒక్క మనిషికి 3 మీటర్లు ఉండాలి. 3 మీటర్లు ఉంటే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఈ విధంగా మనము ఆరా ఎనర్జీని ఇంటిలో కూడా పెంచుకోవచ్చు. దీనికి ఆరా స్కానర్ లేదా కాస్మిక్ ఈ స్కానర్, యూనివర్సల్ స్కానర్ అనే పరికరంతో దీనిని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వాస్తు చూసుకున్నప్పుడు వాస్తులో మనకు అనుకూలంగా ఉండవలసింది దిశ, దశ. దిశ అనేది బాగుందంటే మన దశ కూడా బాగున్నట్టే. దిశ సరిగా లేదనుకోండి దశ కూడా బాగుండదు. కావున మనకు ఏ దిశ అయితే అనుకూలంగా నడక కూడా చూసుకోవాలి. నడక బాగున్నప్పుడు మనం ఆనందంగా కూడా జీవించేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనము వాస్తును అన్ని రకాలుగా చూసుకునేదానికి బాగుంటుంది. మనిషి జీవితానికి వాస్తు చాలా ముఖ్యమైనది. మన జీవితంలో వాస్తు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందని వాస్తు శాస్త్రానికి అనాదిగా పూర్వకాలం నుండి దీనికి ఉంది. కావున ప్రతి ఒక్కరూ వాస్తు అనుకూలంగా చూసుకొని జీవించాలి. ఏ దిక్కైనా మనకు మంచి అనుకూలంగా ఉండేందుకు అక్కడి నుంచి వచ్చే శక్తి, ఎనర్జీ మనకు అనుకూలంగా ఉంటే మన జీవితంలో ఎన్నో సాధించేదానికి ఆస్కారం ఉంటుంది.